క్రీస్తునందు ప్రియమైన నా యొక్క పరిశుద్ధ సహోదరి సహోదరులందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు. ప్రియులారా, ముందుగా ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియులారా, ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ నమ్మకంగా దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపని కాపుదల దయచేసి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవమైన లెక్కల కింద కాచి కాపాడి మరొక మారు నీ కృపా సన్నిధానంలో కూడుకొని వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్తున్న నాకును వింటున్న బిడ్డలకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ కృపలో ముందుకు నడిపించుకొని ముందున్న సమయాన్ని అంతటి నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరొక మారు మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పిల్లరా, అందరూ ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే నేను కూడా మీ అనుదిన ప్రార్థన వల్ల సంతోషంగా ఆనందంగానే ఉన్నాను. ప్రాముఖ్యంగా మనము నేర్చుకుంటున్న క్లాసులు సిటిహెచ్ క్లాసులు, మరి సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ క్లాసులు 9వ పాఠంగా దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అనే యొక్క అంశాన్ని నేడు మనము నేర్చుకుంటున్నాం. పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన ఈ యొక్క అంశాలు మనము నేర్చుకొని మరి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ మరి మనం ఇప్పుడు ఇవి నేర్చుకుంటున్నామంటే ఎందుకంటే బోధకులుగా సిద్ధపడడానికి నేర్చుకుంటున్నామని మనం ముందుగా తెలుసుకొని మనం ఈ నేర్చుకుంటున్న ఈ అంశాలు అనేకులకు మరి విస్తరించేలాగా మనం ముందుకు సాగాలి. ప్రాముఖ్యంగా పిల్లరా, ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అనే యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. వాక్య భాగంలోకి వెళ్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట, నేను నేరస్తునై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఇక్కడ నేను నేరస్తునై ఉన్నట్టు, పౌలు గారు నేరస్తుడై ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. దేని నిమిత్తం నేరస్తుడై ఉన్నాడు? దేని నిమిత్తం నేరస్తుడై ఉన్నానని చెప్తున్నాను అంటే, నేను నేరస్తుడై ఉన్నట్టు దేని నిమిత్తము అంటే వాక్య నిమిత్తం, సువార్త నిమిత్తము మరి నేరస్తుడై ఉన్నట్టు సంఖ్యలతో బంధింపబడిన శ్రమపడుచున్నను, ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయనను బంధించినా కానీ దేవుని వాక్యాన్ని బంధింపలేరు అని చెప్పేసి చాలా చక్కగా మరి పౌలు గారు చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయననైతే బంధించారు కానీ దేవుని వాక్యము బంధించలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే మరి దేవుని వాక్యము బంధింపబడతా అంటే బంధింపబడదు. ఎందుకు? ఎవరైనా గాలిని బంధిస్తారా? బంధించలేరు. అలాగే దేవుని వాక్యాన్ని బంధిస్తారా? బంధించలేరు. దేవుని వాక్యము ఎలాంటిదని పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను నేరస్తుడైనట్టు అని చెప్పేసి అంటున్నాడు. నేరస్తుడైనట్టు నన్ను బంధించినను, కానీ దేవుని వాక్యం బంధింపలేరు అని చెప్తా ఉన్నారు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది, రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ఏం చేస్తుంది? అది ప్రాణాత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు మరి శోధిస్తుంది. అలాంటి వాక్యాన్ని మరి ఎవరైనా బంధిస్తారంటే బంధించలేరు అని చెప్పేసి, మరి ఆయనను బంధించినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మనము ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్టయితే, మరియు నేను దేని నిమిత్తము రాయబడిన సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయటకు నేను అని చెప్పేసి అంటున్నాడు. దేని నిమిత్తము ఈయన మరి రాయబడే సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు, సంఖ్యలలో ఉన్నాడు పౌలు గారు అంటే సువార్త నిమిత్తము ఆయన బంధింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సువార్త నిమిత్తము వ్యక్తుల్ని బంధిస్తూ ఉన్నారు కానీ మరి వాక్యాన్ని బంధిస్తారంటే వాక్యాన్ని బంధించలేరు. సువార్త
దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అది ఏమంటూ ఉన్నారు? వాళ్ళు అక్కడ ప్రజలు ఏమంటున్నారు, శాస్త్రులు పెద్దలు కూడా ఏమంటూ ఉన్నారు అంటే, వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ మనుషుల జోలికి వెళ్ళకూడి, వీరు ఉద్దేశాన్ని బట్టి చెప్పితే వాళ్ళ మనుషుల కార్యము కలిగిన వారైతే వాళ్ళు వ్యర్థమగును, కానీ దేవుని వలన కలిగినదైతే, ఇది ఏదైతే మీరు చెప్తున్నారో ఇది దేవుని వల్ల కలిగినదైతే మనకు కూడా శ్రమ కలుగుతుంది అనే విషయాన్ని వారు చెప్పినట్టుగా మనం చూస్తాం పిల్లలు. అయితే ఈ సువార్త ఎందుకు చెప్తున్నారు అనేది మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఏ సువార్త చెప్పాలి, ఏ సువార్త వలన మరి ఏ సువార్త బంధింపబడి ఉండలేదు, ఏ సువార్తను మరి మొదటి శతాబ్దంలో అపోస్తులు ప్రకటించారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉన్నది పిల్లరా. మనం చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పిన సువార్త ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము చూసుకున్నట్టయితే అక్కడ పౌలు గారు చెప్తున్న మాటను మనం పరిశీలించగలుగుతాం పిల్లరా. సువార్త గురించి చెప్తా ఉన్నాడు. ఏ సువార్తను వారు ప్రకటించారు, ఏ సువార్త మరి ప్రకటించబడాలి నేడు అనేది మనం తెలుసుకుందాం పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 చూసుకుంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితే దాని అందే నిలిచిన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్తను మీకు ప్రకటించుతున్నా ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై ఉందురు అని చెప్తున్నాను. నేను ఏ ఉపదేశ రూపంగా సువార్తను ప్రకటిస్తున్నో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకునే వల్ల మీరు ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారై ఉందురు అని చెప్తున్నాను. ఇంతకీ ఆ సువార్త ఏంటి, ఏ సువార్తను గట్టిగా పట్టుకోమని చెప్పేసి అంటున్నాడు అని చూస్తే, ఇక్కడ 3వ వచనంలో నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినంన లేపబడెను అని ఈ యొక్క సువార్త పిల్లరా. ఇక్కడ ఈ సువార్తను మరి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఏ సువార్తను? లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మరి మన పాపముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మృతి పొందిండు, సమాధి చేయబడిండు, లేఖనముల ప్రకారం 3వ దినంన లేపబడిండు. ఈ యొక్క ఈ సువార్తను గురించి మరి వారు చెప్తా ఉన్నారు పౌలు గారు. ఇది ప్రకటింపబడాలి, దీంట్లో రక్షణ ఉన్నది, ఈ వాక్యాన్ని నేడు చెప్పకుండా బంధింపబడాలని చెప్పేసి అనేకులు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి దేవుని వాక్యం బంధింపబడుతుందా అంటే బంధింపబడి ఉండదు. మొదటి శతాబ్దంలో కూడా మరి ఏ సువార్తను వారు ప్రకటించారు, ఏ సువార్త దేని గురించి వారు చెప్పినారు అంటే చూసుకున్నట్టయితే మొదటి శతాబ్దంలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరి క్రీస్తును మృతుల నుండి దేవుడు లేపాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. ఇక్కడ చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్టయితే, మరణమాయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. మరణమాయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి దేవుడు ఆయనను మరణ వేదన నుంచి తప్పించి మరి లేపినని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇదే 2వ అధ్యాయం 32వ వచనంలో చూసుకుంటే, ఈ యేసును దేవుడు లేపిను, దీనికి మేమందరము సాక్షులము. ఇదే ప్రకటిస్తున్నారు వాళ్ళు, మృతుల పునరుద్ధరణ గురించి ప్రకటిస్తున్నారు. ఈ యేసును దేవుడు లేపను, మేము దీనికి సాక్షులము. 3వ అధ్యాయము 15వ వచనము, అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపెను, మేమందరము దానికి సాక్షులం అంటుండ్రు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 30వ వచనంలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్తుండ్రు, మీరు మ్రాన్న వేలాడవేసిన సంహరించిన ఈ యేసును మన పితరుల దేవుడు లేపెను. మీరు మాన్న వేలాడేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపను. ఇది సువార్త అని చెప్తా ఉన్నారు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతుంది, పిల్ల మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచినాడు. అంటే యేసుక్రీస్తును దేవుడు లేపాడు
అనేది సువార్త. ఈ సువార్త బంధింపబడుతుందా అంటే బంధింపబడుతున్నది. ఎందుకు మరి ఈ సువార్తను ప్రకటించాలి? ఈ సువార్తనే ఎందుకు ప్రకటించాలి? ఈ సువార్తకు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? మరి ప్రియులారా, ఈ సువార్తను ప్రకటింపకుండా ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? ఈ సువార్తని ఎందుకు ప్రకటించాలి మరి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది ప్రాముఖ్యంగా. ఇంతకీ ఈ సువార్తకు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి అంటే పిల్లరా, మొదటగా ఈ సువార్తకు ఆటంకపరిచేది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఈ సువార్తను ఆటంకపరుస్తున్నది ఎవరంటే సాతానుడు, అదే మరి అపవాది. ఎందుకు ఆటంకపరుస్తూ ఉన్నాడంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది. అంతం వస్తే ఏం జరుగుతుంది? అపవాది వాని యొక్క అనుచరులందరూ కూడా ఎక్కడికి పంపింపబడతారు? అపవాది వాని యొక్క అనుచరులందరూ కూడా మరి నరకానికి వెళ్తారు, నిత్య అగ్నికి వెళ్తారు. మరి ఆరని అగ్ని, చావని పురుగు అని చెప్పేసి అంటున్నారు. అలాంటి ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వాని యొక్క సమయాన్ని ఇంకా కొద్దిగా పెంచుకోవడానికి వాడు అనేక కార్యాలతోటి మరి ఏం చేస్తుండో అనేక కార్యాలు జరిగిస్తూ మరి ఈ సువార్తను ప్రకటింపకుండా ఉండాలని చెప్పేసి భిన్నమైన సువార్తను సంఘాల్లోకి తీసుకొస్తూ ఉన్నారు పిల్లరా. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఈ విషయాన్ని గురించి చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన బడును, అటు తర్వాత అంతం వస్తుంది. మరి ఈ రాజ్య సువార్త మరి సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత ఏమవుతుంది? అంతం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంది పిల్లరా. కాబట్టి ఈ సువార్తను ప్రకటింపకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు, మనల్ని వినకుండా చేస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి మనల్ని మన ఆలోచనలంతా వాని వైపు మళ్లించుకుంటూ ఉన్నాడు, సత్యాన్ని వినకుండా చేస్తున్నాడు, భిన్నమైన సువార్త తట్టు మనల్ని తిరిగేలా చేస్తున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఈ భిన్నమైన సువార్త తట్టు వెళ్ళకుండా. ఏది సువార్త అని చెప్పుకున్నాం మనము? యేసుక్రీస్తు మూర్తుల పునరుద్ధానం గురించి చెప్పుకోవడమే సువార్త. అలా మొదటి శతాబ్దంలో ప్రకటించిన సువార్త ఏంటి అంటే వాళ్ళు ఏ సువార్తను ప్రకటించారు అంటే యేసుక్రీస్తును దేవుడు మృతుల నుండి లేపెను అనే సువార్తను. మీరు మానవ వేలాడదీసి సంహరించిన ఈ యేసును దేవుడు లేపెను, ఇందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపెను, మేము ఇందుకు సాక్షులము అని చెప్తా ఉన్నారు. ఈ సువార్తను ప్రకటింపకుండా మరి మన పాపం నిత్యం అప్పగింపబడి మనం నీతిమంతుగా చేయడానికి తిరిగి లేచిండు. లేఖనముల ప్రకారము ఆయన మరి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారం 3వ దినంలో లేచిండు. ఈ సువార్తను ప్రకటింపకుండా మరి ఆటంకపరుస్తున్నాడు. మరి ఈ సువార్త వినకుండా ఎవరైతే ఉంటారో వారికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు తన దూతలతో కూడా వచ్చినప్పుడు మరి ఏం చేస్తారట? ఏమంటా ఉన్నాడు ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం 6 నుంచి చూసుకున్నట్టయితే పిల్లలు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చూసుకున్నట్టయితే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటుండు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి. ఏంటి సువార్త? ఏ సువార్తకు లోబడని వారికి మరి అని చెప్పేసి అంటుండు, ప్రతిదండన చేయును. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము ఏది సువార్త, ఆ సువార్త ప్రకటింపబడాలి. ఆ సువార్తను ప్రకటింపకుండా చేస్తూ ఉన్నాడు సాతాను పిల్లరా. ఈ సువార్త వలనే ఏం జరుగుతుంది? ఈ సువార్త వలనే మరి ఇప్పుడు జరిగేది తీర్పు. సువార్త వలనే తీర్పు అనేది జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటున్నామా? తీర్పు మరి ప్రత్యేకంగా ఎప్పుడో ఒకసారి మళ్ళీ అక్కడ పరలోకంలో బుక్ ఉంది, ఆ బుక్ తీసుకొని యేసుక్రీస్తు వస్తాడు, దాని ద్వారా మనల్ని సువార్త అంటే తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నారా? ఇప్పుడు తీర్పులో ఉన్నామా మనం? అయితే ఇప్పుడు తీర్పు అనేది ఎలా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చూసుకున్నట్టయితే సువార్తకు లోబడిన వారు ఏమవుతారు? వారిపైన ప్రతిదండన జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? సువార్త వలనే
తీర్పు అనేది జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగున జరుగును అంటుండు. ఎలా అంటే దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల నా సువార్త ప్రకారం అంటే పౌలుది ప్రత్యేకమైన సువార్త ఉన్నదే. దేని గురించి ప్రకటిస్తూ ఉన్నారు? ఎవరి గురించి ప్రకటిస్తున్నారు పౌలు గారు అంటే యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. సిలువ గురించి వార్త నశించుతున్న వారికి వెరితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది, అందులో జీవం ఉన్నది. ఈ సువార్త మీరు నమ్మిన మీకు రక్షింపబడతారు అని చెప్పేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 1-4 వరకు చాలా చక్కగా చూసుకున్నాము. ఆ సువార్త ప్రకారము మనకు తీర్పబడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. ఇంకా చూసుకున్నట్టయితే అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 17-31వ వచనం అక్కడ కూడా చెప్పబడుతుంది. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అని చెప్పేసి అంటుండు. ఏంటంటే పిల్లరా, ఇదేంటి ఇక్కడ భూలోకమునకు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసినాడు. మృతుల నుండి ఆయన లేపినందున మరి దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అంటే తీర్పు అనేది వాక్యం ద్వారానే జరగబడుతుంది అని మనము నమ్మాలి. అందుకనే యేసుక్రీస్తు జీవించి ఉన్న సమయంలో కూడా ఏం చెప్తా ఉన్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసుకున్నట్టయితే నన్ను నిరాకరించిన మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అంటుండు. నేను చెప్పిన మాటయే తీర్పు, అదే వాక్యమే తీర్పు తీర్చబడుతుంది. వాక్యం దాన్నే మరి తీర్పు తీర్చబడుతుందని మరి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి మనము ఆలోచన తీర్పు మరి ఎలా జరుగుతుందంటే సువార్త ప్రకారము జరుగుతుంది. ప్రస్తుతము ఏ సువార్త ప్రకారము మరి తీర్పు అనేది జరుగుతుందని మనము నమ్మాలి. దేని ప్రకారంగా ఏ సువార్త ప్రకారము జరుగుతుంది? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలండి అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మరి ఆ సువార్త ప్రకారము మనకు తీర్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సువార్తను ఎలా నమ్మాలంటే వెర్రితనం చేత నమ్మాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి ఎలా కొందరు ఏమనుకుంటున్నారంటే ఏమో వెర్రి వాళ్ళు చెప్పినట్టు చెప్తా ఉన్నారు, ఇదిగా సువార్త అని పాత నిబంధన ఏదో చెప్తారు. కానీ ఈ సువార్తను ఎలా నమ్మాలంటే వెర్రితనం చేత నమ్మినట్టుగా నమ్మాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని చెప్పేసి చెప్తున్నాడు పిల్లలు. వెర్రితనం చేత నమ్మాలి అని చెప్పేసి అంటున్నాడు పిల్లలు. ఇంకా సువార్తను మరి ఎందుకు ఆటంకపరుస్తూ ఉన్నారు అంటే, సువార్తను ఎందుకు ఆటంకపరుస్తున్నారు? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ఏ మాట వినకుండా చేస్తామని అంటే క్రీస్తుని గురించిన మాటను వినకుండా మరి ఆటంకపరుస్తున్నారు. ఎందుకు మరి ఈ క్రీస్తుని గురించి మాటల వినాలి? దేవుని నీతి ఎవరిని యందు బయలుపరచబడిందంటే తన కుమారుని యందు బయలుపరచింది. దేని యందు అంటే వాక్యంలో. సువార్తలో ఏముందంటే దేవుని నీతి ఉంది అన్నట్టుగా మనము వాక్యంలో సెలవిస్తుంది. సువార్తలో ఏం బయలుపరచబడుతుందంటే దేవుని నీతి బయలుపరచబడుతుంది పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్టే ఇక్కడ చూసినట్టయితే అక్కడ చెప్పబడుతున్నమాట, ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు నీ విశ్వాసం కలుగును దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందు? సువార్త యందు దేవుని నీతి అనేది బయలుపరచబడుచున్నది పిల్లరా. ఈ సువార్తను ఎందుకు ఆటంకపరుస్తున్నాడు మరి సాతాను అంటే, ఈ సువార్త మరి ప్రకటించడం వల్ల ఏం జరుగుతుందంటే మరి
ఏం జరుగుతుంది? ఈ సువార్త వలనే, ఈ సువార్తలో ఏం చేశాడు యేసుక్రీస్తు అని చెప్పేసి మరి ఈ సువార్తను ఆటంకపరుస్తున్నాడు సాతాను అంటే, యేసుక్రీస్తు వారు మరణం నిరాధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు పిల్లరా. ఆయన ఏం చేశాడు అంటే, ఇంకా పిల్లరా, ఆ క్రీస్తు యేసు తనైన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ అనగా అక్షయమైనది, వాడబారినది, నిర్మలమైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. ఇంత గొప్ప అది మనకు తెలియకుండా చేయాలని సాతానుడు ఈ యొక్క సువార్తకు మరి ఆటంకపరుస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ సువార్తను ఆటంకపరుస్తున్నాడు. ఈ సువార్తను ఎప్పటి నుంచి ఆటంకపరుస్తున్నాడంటే పిల్లరా, యేసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపటి నుంచే యేసుక్రీస్తు రాకడను గురించి, ఆ నీతిమంతుడు రాకడను గురించి మరి ప్రవక్తలు వాళ్ళు ప్రకటిస్తూ ఉండగా మరి సువార్తను ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఎవడు? సాతానుడు మరి జనుల చేత ఈ సువార్తను ఆటంకపరుస్తున్నట్టుగా బైబిల్ గ్రంథము చెప్తుంది. ఒకసారి మనం అపోస్తల కార్యము 17వ అధ్యాయాన్ని చూసుకున్నట్టయితే పిల్లరా, స్టీఫెన్ గారు చెప్తున్న మాట, అపోస్తల కార్యము 7వ అధ్యాయము 52వ వచనము, 7వ అధ్యాయము 52వ వచనంలో చూసుకున్నట్టయితే, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. చూడండి ఏంది ఇక్కడ చెప్పబడుతున్న మాట, చాలా జాగ్రత్తగా వినండి పిల్లరా. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకడ గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుని రాకడ గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఇప్పుడు వీళ్ళేం చేశారు? ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. వాళ్ళేమో ఆ నీతిమంతుడు రాకను గురించి, మీ పితరులు ఏమేం చేశారు? ఆ నీతిమంతుడు రాకను గురించి తెలిపిన వారిని చంపారు. ఇప్పుడేమో మీరు ఆయనను అప్పగించి హత్య చేసిన వారైతే అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లరా. ఇది పిల్లరా, అంటే చూడండి, ఆయన రాకడను గురించి అనేక మార్లు మరి ఇలా ఆటంకము కలుగుతూనే ఉన్నాయి పిల్లరా. అలాగే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత జ్ఞానులు వచ్చారు. జ్ఞానులైన వాళ్ళు జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు ఏం చేసిండ్రు? జ్ఞానుల వల్ల కూడా మరి అక్కడ 2 సంవత్సరములు నిండినది మొదలుకొని తక్కువ వయసున్న వారు అందరినీ కూడా వధించడం అనేది జరిగింది. ఎందుకు వధించడం జరిగింది? ఆ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? ఒక రాజు మరి వరకు ఒక సూచన అనేది దేవుడు చూపిస్తున్నప్పుడు ఆ సూచన ప్రకారం వాళ్ళు వెళ్ళారంటే వెళ్ళలేరు. ఎలా వెళ్ళిండ్రు? రాజు ఇంట్లో రాజు ఊడతాడు కాబట్టి అని చెప్పేసి హెరోదు రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది పిల్లరా. హెరోదు రాజు దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం జరిగింది అంటే, వాళ్ళు ఏ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం కలిగిన వారా? కాదు, ఈ లోక జ్ఞానం కలిగిన వారే కేవలము. కాబట్టి వాళ్ళు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళగానే మరి హెరోదు రాజు అక్కడికి వారిని పంపించడం జరుగుతుంది. మరి బెత్లెహేముకు పంపించడం అయితే వీరు వెళ్ళగానే మళ్ళీ అక్కడ 2 సంవత్సరములు నిండిన మొదలుకొని తక్కువ వయసు వారిని అందరిని కూడా మరి హతమార్చడం అనేది జరిగింది పిల్లరా. ఈ జ్ఞానుల వల్ల ఏం జరిగింది? గొప్ప హింస అనేది జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అంటే వీళ్ళు ఏ జ్ఞానులు? ఈ లోక జ్ఞానులే అని మనకు తెలుస్తుంది. అంటే ఇలా కూడా అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయనను హతమార్చాలని చెప్పేసి సాతానుడు ఈ ప్రేరేపణలు జరిగిస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి చూడండి, అప్పుడైనా ఇంకా యేసుక్రీస్తు ఆయన ఇంకేం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ఉపవాసం దినము మొదలు పెట్టగానే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 దినములు లేని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మత్తయి సువార్తలో లూకా సువార్తలో కూడా చూసుకున్నట్టయితే 4వ అధ్యాయంలో మనుషులు ఇక్కడ 5వ వచనం 4వ వచనం నుంచి, అందుకు యేసు మనుషులు 2వ వచనం అపవాది 1వ వచనం నుంచి అవుదాం. 4వ అధ్యాయం లూకా సువార్త 1వ వచనం నుంచి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టెలను అగునట్లు కుమారుడవైతే
రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడిన వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఆడు రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యం అంతయు, మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొరొక్కితివా, ఇదంతయ నీదగునని ఆయనతో చెప్పెను. కాబట్టి నువ్వు ఎందుకు సిలువనెక్కడం, ఎందుకు నువ్వు వచ్చి మరణించడం, ఎందుకు ఇక్కడికి వచ్చి నాకు మొక్కు, ఈ రాజ్యం ఇదంతా కూడా నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి మరి అపవాదిగాడు అక్కడ కూడా ఆటంకపరుస్తాడు పిల్లరా. కానీ యేసుక్రీస్తు లోబడిందా? లోబడలేదు. అంటే అక్కడ కూడా యేసుక్రీస్తుకు ఆటంకపరిచినట్టు మనము చూస్తున్నాం. ఈ రాజ్యం అంతా, ఇదంతా నాకు అప్పగింపబడింది, నువ్వు నాకు మొక్కినావు అనుకో, ఇదంతా నీకు ఇస్తాను, కాబట్టి నువ్వు నాకు మొక్కు అని చెప్పేసి అంటాడు. మరి తర్వాత యేసుక్రీస్తు మరి ఇంకా ఏం చేసినారు, యేసుక్రీస్తును మరి రాజుగా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. యేసుక్రీస్తును అంటే ఆటంకము ఈయనను ఈ లోక పరంగానే రాజుగా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన ఇహలోక సంబంధమైన రాజ్యము స్థాపించడానికి రాలేదు పిల్లరా. కాబట్టి ఈ లోక సంబంధమైన రాజ్యము రాజుగా చేయాలని చెప్పేసి ఆయనను ఆటంకపరుస్తుంటారు. అది ముందుగా ఎదిగిన మరి యేసుక్రీస్తు అక్కడి నుంచి పారిపోయినట్టుగా చూస్తాం పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం, 6వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, అక్కడ రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఆయన రాజుగా చేయాలని చెప్పి వచ్చినప్పుడు మరలా కొండకు ఆయన ఒంటరిగా వెళ్ళినట్టుగా చూస్తున్నాం పిల్లలు. ఇంకా ఆయనను ఇంకేం చేస్తూ ఉన్నారు, ఆయనను కొట్టాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పట్టుకొని. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 21వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పిల్లరా. లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి అక్కడ క్షమించండి, 29వ వచనం చూసుకున్నట్టయితే పిల్లరా, అగ్రంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎక్కడంటే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంది పిల్లరా. 4వ అధ్యాయంలో ఎక్కడి నుంచి అంటే 28వ వచనం నుంచి మనం చూసుకుంటే, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయి. అంటే ఈయన మరి సువార్తను గురించి చెప్తా ఉన్నాడు పిల్లరా. ఇక్కడ 21వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే 20వ వచనం నుంచి చూసుకున్నట్టయితే, ఆయన గ్రంథపు చుట్ట పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయన తెరిచూడగా, అంటే ఇదంతా కూడా యెషయా గ్రంథంలో రాయబడిందంతా నా గురించే అని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు మరి ఆయనను పట్టుకొని కొట్టవలనని బండబట్టి, అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇలా మరి ఆటంకాలు అనేటి అప్పటి నుంచే జరుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్న పిల్లరా. అయితే అలా మరి యేసుక్రీస్తును పట్టుకొని కొట్టాలని చూసినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. యేసుక్రీస్తును కొట్టాలని చూస్తున్నట్టుగా మరి చూస్తున్నాం పిల్లరా. యేసుక్రీస్తు మరి దేన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు అంటే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు పిల్లరా. దానికి ఆటంకము కలిగించడమే సాతాను యొక్క
మరి ఆలోచన ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాను, నన్ను మరి ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 23వ వచనం నుంచి యేసుక్రీస్తు గురించి ఇక్కడ మరి సాతానుడు వేస్తున్న ఆటంకాల గురించి మనము చూడగలుగుతాం పిల్లరా. 21 నుంచి మనం చూసుకుంటే 16వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం అక్కడ చదువుకున్నట్టయితే అక్కడ ఏం చెప్పబడుతుంది, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినంలో లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావే కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పెను. అంటే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా మరి నేను ఏం చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ముందుగా తెలియపరుస్తుండగా మరక్కడ ఎవరు, పేతురు వచ్చిండు. పేతురు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభు అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూను కలగకుండా ఆయన గద్దింపసాగాడు. మరి ఎవరు పేతురు? అంతకు ముందే యేసుక్రీస్తుని గురించి ఎంతో గొప్పగా చెప్పినవాడు. పరలోక తాళపు చేతులు నీకు అప్పగింపబడి ఉన్నాయని చెప్పేసి యేసుక్రీస్తు ద్వారా మాట చెప్పింపబడినవాడు. ఏం చెప్పాడు, నన్ను గురించి ఎవరు అనుకుంటున్నా అంటే ఏమని చెప్పాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పిన వాడే మరి ఏం చేసిండు, మళ్ళీ సాతానులో ప్రవేశించిండు. నేను పెద్ద బోధకుణ్ణి, నేను తప్ప వేరెవరు సత్యం చెప్పరు అని అనుకుంటున్నారేమో, కానీ సాతానుడు ఎప్పుడు ఎవరి ద్వారా ప్రవేశించి మరి సంఘాన్ని చేర్పేది తెలియదు, మరి వాక్యాన్ని కలిపి చేర్పేది తెలియదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. నేనే గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దు, ఎప్పటికి కూడా దేవుని వాక్యానికి లోబడి ఉండాలని చెప్పేసి మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి. పేతురుకు తన పరలోక తాళపు చేతులు ఇస్తానని చెప్పేసి పేతురుకు చెప్పినాడు యేసుక్రీస్తు. అలాంటి వాన్ని వాడుకున్నాడు సాతానుడు. ఏం చేసిండు, సాతానుడు పేతురులో ప్రవేశించి నీకు ఎన్నడూ కూడా జరగకున్నాక అని గద్దింపసాగాడు యేసుక్రీస్తు చేయబట్టుకొని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు మరి, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులు నువ్వు నాకు అభ్యంతరకరంగా కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులని తలంపకున్నావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే పేతురుని వాడుకున్నాడు అక్కడ సాతానుడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క సువార్తకు ఎప్పటి నుంచి అంటే మొట్టమొదటి అంటే పూర్వం నుండే ఈ యొక్క సువార్తకు ఆటంకాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు తండ్రి పనిని చేయకుండా సాతానుడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధంగా రాజ్యునిగా చేయాలని, యేసుక్రీస్తుని భ్రష్టుడిగా చేయాలని చెప్పేసి సాతాను యొక్క తంత్రము. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చటయు ఆయన పని ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదని చెప్పేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. పిల్లరా, ముతుల పునరుద్ధానం గురించి మరి ముతుల నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ద్వారా లోకానికి ఏం కలిగిందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. అయితే పిల్లరా, ఇంకా చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మందిలో ఒకడు సాతానుడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ముందే తెలుసు. అందుకని ఆయన అదిని గురించి కూడా నేను 12 మందిని ఏర్పరచుకోలేనా, మీలో ఒకడు సాతానుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు పిల్లరా. ఇక్కడ అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం చూసుకున్నట్టయితే అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకునలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అంటే వారిలో ఒకడు సాతాను అని మనకు తెలుస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తుకు కూడా ముందే తెలుసు. వాడు ఏం చేస్తాడు అంటే యేసుక్రీస్తును అప్పగించాడు. ఇక్కడ మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి
14వ వచనం చూసుకున్నట్టయితే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. అంటే ఆటంకపరుస్తూ ఉన్నారు పిల్లలు. ఇది అంటే సాతానుడు ఏమనుకున్నాడు అంటే యేసుక్రీస్తుకు సిలువ వేయడమే తన పనిగా పెట్టుకున్నాడు. అంతే, యేసుక్రీస్తు సిలువ వేయడం వరకే తన పని అయిపోయింది. యేసుక్రీస్తు ఉండడు కాబట్టి నాకు ఎలాంటి ఆటంకం ఉండదు అని అనుకున్నాడు. అంతవరకే మనకి తెలుసు. కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడి మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత జరగబోయే కార్యాలు, ఆయన మనకిస్తున్న మహిమ, మరి ఆయన మరణం నిరాధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన మనకు వెలుగులోకి తీసుకొచ్చేది. కానీ మరి ఇంత గొప్ప కార్యం లేదు, మనకిచ్చే మహిమ గురించి కానీ అది ఎవరికి తెలియదు, సాతానుకు తెలియదు. ఆ సాతానుడికి ఒకవేళ తెలిసి ఉంటే ఆ మహిమా స్వరూపి అయిన క్రీస్తుకు సిలువ వేసి ఉండేది కాదు అని వాక్యము సెలవిస్తున్న. నేను కాదు, అది వాడికి ఎంతవరకు తెలుసు అంటే ఈ రాజ్యము ఇదే పరిపాలిస్తాడు, అది నా దగ్గరికి వచ్చి మొక్కు, నేను ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఈ శరీరకంగా ప్రకృతి సంబంధంగానే యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేస్తాడు అనే ఆలోచనలో ఉండొచ్చు సాతానుడు. కానీ దేవుడు మరి యేసుక్రీస్తు సిలువ వేయబడడం వల్ల, ఆయన మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన ద్వారా మనకి ఇచ్చిన మహిమ ఎలాంటిది, ఎంత గొప్ప మహిమ అనేది మనకి ఇస్తాడు అని చెప్పేసి, ఇది జగత్తు పునాది వేయబడక మునుపే మరుగు చేయబడిన మర్మము. ఈ మర్మము మరి ఎవ్వరికి కూడా తెలియదు ఈ లోకాధికారులు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే పిల్లరా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరాధికులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. చూడండి పిల్లరా, ఒకవేళ ఇది మనకిచ్చేది ఏదైతే ఉన్నదో, మనకు ఇచ్చే మహిమ ఏదైతే ఉందో, ఈ మహిమ గురించి సాతానుడికి కానీ తెలిసి ఉంటే ఈ మహిమా స్వరూప ప్రభుకు అంటే యేసుక్రీస్తుకు సిలువ వేసి ఉండేది కాదు. వానికి ఎంతవరకు తెలుసు? యేసుక్రీస్తును సిలువ వేసే వరకే తెలుసు, అంతే. ఆ సిలువ వేయడం వలన మనం పొందుకునే మహిమ ఏంటిది? యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేవడం వల్ల జరిగింది ఏంటి? జీవంతో కూడినది, నిరీక్షించడానికి మరి ఆధారం కలిగి ఉన్నది, ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి మరి యేసుక్రీస్తు ముందటి నుంచే మరి శిష్యులతో చెప్తున్నాను, నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను మరి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయింది పిల్లరా. కాబట్టి ఇది ఆయన మరణించి మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుందో అది సాతానుడికి కూడా తెలియదు కాబట్టి ఆయనకు సిలువ వేశాడు పిల్లరా. అందుకనే సిలువ వేశాడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి పార్శ్వంలోకి హెచ్చింపబడి తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి అపోస్తులను నిలుకొని అపోస్తుల ద్వారా సంఘానికి ప్రకటించబడిన సువార్త ఏదైతే ఉందో, ఈ సువార్తను గురించి పరలోకంలో ఉన్న దూతలకు కూడా తెలియదంట. ఈ లోకంలో ఉన్న ఈ సాధారణుడికి కాదు, పరలోకంలో ఉన్న దూతలకు కూడా తెలియని నానా విధములైన ఐశ్వర్యం గురించి సంఘము ద్వారా ఇప్పుడు పరలోకంలో ఉన్న దూతలకు తెలియజేసిండ్రు. ఆ దూతలు దీన్ని తొంగి చూస్తూ ఉన్నారు పరలోకం నుండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. మనము ఒకసారి పరిశీలించుకుంటే చూద్దాం పిల్లరా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మనము చూసుకున్నట్టయితే 8-9 వచనము, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యంను అన్ని జనులలో ప్రకటించుటకును అని చెప్పేసి అంటున్నాడు. అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వం నుండి మరుగై ఉన్న ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అది
ఏర్పాటు చేటిదో అందరికీ పరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించను అని చెప్పేసి పౌలు గారు చెప్తా ఉన్నారు. చూడండి ఎంత గొప్ప కార్యము ఇది. చూడండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి సంఘం ద్వారా తెలియపరచబడాలని చెప్పేసి అనుకున్నాడట. ప్రధానులకు అధికారులకు మరి దేవదూతలకు. చూడండి పిల్లరా, తండ్రి యొద్దకు వెళ్ళిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ మరి అపోస్తుల మీద కుమ్మరింపబడగా అపోస్తులు ప్రకటించిన సువార్త అనేది ఎంత గొప్పదంటే అది పరలోకంలో ఉన్న దూతలకు కూడా తెలియదంట. అలాంటిది మరి అధికారులకు కూడా తెలియంది మరి ఇప్పుడు సంఘము ద్వారా వారికి ప్రకటించడము జరిగిందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూస్తే పిల్లరా, పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చూసుకున్నట్టయితే 12వ వచనం, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచారం చేసిరాని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చూడండి, దేవదూతలు అక్కడి నుంచి తొంగి చూడగోరుచున్నారట ఈ కార్యముల గురించి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యలను చూస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి ఎంత గొప్ప మరి దేవుడు ఈ సువార్తను మరి ఈ యొక్క సువార్త యొక్క విశిష్టత మరి దీన్ని మరి సాతానుడు ఆటంకపరచాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు పిల్లరా. ఆటంకపరుస్తా ఉన్నాడు. ఇది సకల జనులకు సాక్షాత్మై ప్రకటింపబడితే ఏమవుతుంది? మరి అంతం వస్తుంది. ఆ అంతము తొందరగా రాకుండా ఉండాలంటే చెప్పలేడు. గర్జించడం వల్లే ఎవరిని మృంగుదామా అని చెప్పేసి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి చూడండి, ఈ సువార్త ప్రకటింపకుండా మరి సాతానుడు మరి తానే వెలుగుదూత వేషం ధరించుకొని తన ప్రచారకులకు నీతి ప్రచారకుల వేషము ధరింపజేయడము ఇది ఆశ్చర్యము కాదు. సాతానుడు తానే వెలుగుదూత వేషము వేసుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. పేతురు అంతకుముందు ఏమన్నాడు? నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. పరలోక తాళపు చేతులు ఇగో నీవే అని యేసుక్రీస్తు ద్వారా మరి మాట పొందినవాడే మరి తనలో సాతానుడు ప్రవేశింపగానే ఏం చేసిండు? ప్రభువా, ఇది ఎన్నడూ నీకు కలగకూడదు కాక, నీకు దూరం అవును కాక. అంటే ఏమనుకున్నాడు యేసుక్రీస్తుని గురించి సాతానుడు? అంటే ఈయనను భ్రష్టుడిగా చేయాలి, ఇది జరగకుండా చేయాలి. అది మనమే అయితేమో ఏమంటాము? ఉబ్బిపోతాం. అబ్బా నా శిష్యుడు, అబ్బా నాకు చాలా మంచి చెప్తా ఉన్నాడు, అది నా మంచి కోసమే చెప్తా ఉన్నాడు అనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని తుదముట్టించటమే నాకు ఆహారమై ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేటి బోధకుల గురించి చూసుకుంటే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? దేనికోసం చెప్తా ఉన్నారు? ఈ లోక సంబంధమైన వాటి కోసము, ఈ లోకంలో ఉన్న వాటిని గురించే చెప్తా ఉన్నారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో చూసుకున్నట్టయితే 1వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్టయితే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగా దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటుండే ఇక్కడ అంటే దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని చెప్తున్నారు. దేవుడు మృతుల నుండి లేపిన యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తును మృతుల నుండి లేపడం అనేది జరిగింది. ఆయన ఉగ్రత నుండి తప్పించును. ఆయన మృతుల నుండి లేచి అంటే వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? మొదటి శతాబ్దంలోనే మృతుల నుండి యేసుక్రీస్తు మృతుల నుండి దేవుడు
యేసుక్రీస్తును లేపాడు అని చెప్పేసి, ఆయన మృతుల నుండి లేవడం వల్ల ఏమైంది, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారులను మరి నిరూపించుకోవడం అనేది జరిగింది. ప్రియులారా, యేసుక్రీస్తు లేపిన దేవుడే మనల్ని కూడా లేపుతాడని మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది. ఇక్కడ అపోస్తల కార్యము 4వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూసుకున్నట్టయితే ఈ సువార్తను ప్రకటించకుండా మరి ఆటంకాలు అనేది జరుగుతుంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రజలకు బోధించుచు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చింది. అంటే ఏం చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు మృతుల నుండి లేచాడు అనేదే కాకుండా ఇంకొక గొప్ప విషయము ఇక్కడ చెప్తా ఉన్నారు. పిల్లరా, ఏం విషయం చెప్తున్నా అంటే, యేసును బట్టి మృతుల పునరుద్ధానం కలుగును, యేసును నమ్మిన వారు కూడా మృతుల నుండి తిరిగి లేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకో గొప్ప విషయము. ఈ విషయాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల, యేసుక్రీస్తును దేవుడు మృతుల నుండి లేపాడు, యేసుక్రీస్తును నమ్ముకున్న వారిని కూడా మృతుల నుండి దేవుడు లేపును అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసుకున్నట్టయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్టయితే, 4వ అధ్యాయం 15వ వచనం ఇక్కడ చూసుకున్నట్టయితే, విశ్వసించుని గనుక మాట్లాడుచుని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవనై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నామంటుండు. ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపును. ఇది ఒక గొప్ప విషయం పిల్లరా. యేసుక్రీస్తును లేపిండు దేవుడు, యేసుక్రీస్తు కూడా మమ్మను కూడా లేపుతాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్టయితే పిల్లరా, 6వ అధ్యాయం 14వ వచనం, దేవుడు ప్రభును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అంటే మృతుల పునరుద్ధానము అనేది యేసుక్రీస్తు ద్వారా మరి మనకు తెలియపరచబడుచున్నదాన్ని తెలుసుకోవాల్సిన అవసరము. ఆయన మృతుల నుండి తిరిగి లేవడం వల్ల ఏం జరిగింది, మరణం నిరాధకం చేసి జీవమును ఆక్షేతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిండు. పిల్లరా, ఆ యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మడం వల్ల, నమ్మిన యెడల ఆ ప్రకారమే మీరు కూడా మృతుల నుండి తిరిగి లేస్తారు అని చెప్పేసి చెప్తుండు. యేసుక్రీస్తు ఏం చేసిండు, మరణాన్ని నిరాధకం చేసిండు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ సువార్తను ప్రకటించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ సువార్తను ప్రకటించడానికి నన్ను అపోస్తలుగాను మరి ఏం చేసిండు, పౌలు గారు ఏమంటుండు, నన్ను అపోస్తలుగాను నియమించాడు ఈ సువార్తను ప్రకటించడానికి అని చెప్తున్న ఆయన, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అంటే, సువార్త ప్రకటింపకపోతే కేవలము పౌలు గారికే శ్రమనా, నేడు క్రైస్తవులు అనబడుతున్న వారందరికీ కూడా శ్రమనా? కేవలం పౌలు గారికి ఆయన చెప్తున్నాడు ఆయనకే శ్రమ అనుకుంటున్నారా? మరి సువార్త తెలుసుకొని ఈ సత్యాన్ని ప్రకటించిన వారికి అందరికి కూడా శ్రమనేనా? అంటే సువార్త ప్రకటించిన వారికి అందరికి కూడా శ్రమ కలుగుతుంది. పిల్లరా, ఇది తెలుసుకొని ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని చెప్పకుంటే వారికి శ్రమ అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లరా, 1వ శతాబ్దంలో కూడా సువార్త ప్రకటింపకుండా అనేకమైన ఆటంకాలు అనేటివి కలుగుతూనే ఉన్నాయి. అనేకమైన ఆటంకాలు ఎలాంటి ఆటంకాలు అంటే, వాళ్ళు మరి యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉంటే వారిని ఆటంకపరుస్తూ, మీరు ఈ నామమును బట్టి ఎలాంటివి కూడా ప్రకటింపకూడదు అని చెప్పేసి వారిని అనేక సార్లు ఆటంకపరిచినట్టు శాస్త్రులు, యూదులు, మరి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆటంకపరుస్తున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. పిల్లలు, ఇక్కడ మనము అపోస్తల కార్యంలో మనం చూసుకున్నట్టయితే 4వ అధ్యాయంలో 17-20 వచనాన్ని మనం చదువుకున్నట్టయితే పిల్లరా, అక్కడ 17 నుంచి చూసుకున్నట్టయితే, అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామాన్ని బట్టి, అంటే వాళ్ళు యేసుక్రీస్తుని గురించి, మృతుల పునరుద్ధరణ గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారిని ఆటంకపరుస్తున్నారు శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఏమంటారు ఇక్కడ 4వ అధ్యాయము 17 నుంచి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 17 వచనం, అయినను
ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండాటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనూ మాట్లాడకూడదని మనము వారిని బెదిరింపవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదు వారికి ఆజ్ఞాపించిరి. చూడండి, యేసు నామమును బట్టి మీరు ఏమాత్రం మాట్లాడకూడదు, ఈ సువార్త వ్యాపించకూడదు అని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు. చూడండి, ఈ సువార్తను వ్యాపింపకుండా చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన. అయితే ఈ నామమును బట్టి మీరు ఏం బోధింపకూడదు అని చెప్పి వారికి ఖండితంగా ఆజ్ఞాపించడం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుండి, మేము కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేమని చెప్పేసి వారికి ఉత్తరం ఇవ్వడం అనేది జరిగిన పిల్లలు. ఇంకా అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 27వ వచనం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా 5:27 వారిని తీసుకొని వచ్చి సభల్లో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామం బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? మేము ఖండితంగా ఆజ్ఞాపించలేదా అంటూ, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు, అపోస్తులను మనుషులకు కాదు కానీ దేవునికి మేము లోబడవలనని కదా మీరు మ్రాణ వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలుకు మారు మనసును అంటే మీరు వేసిన యేసును దేవుడు లేపెను అని చెప్పేసి అంటుండ్రు. ఇజ్రాయేలుకు ఏం చేసిండు? ఇజ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేటుకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తముల చేత హెచ్చించి ఉన్నాడు అని చెప్పేసి వారికి చెప్తా ఉన్నారు. ఇలా పిల్లరా వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, కానీ వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా 40-42వ వచనంలో ఇదే అధ్యాయంలో కూడా చూసుకుంటే, ఇదే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 40-42వ వచనంలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఏం జరుగుతుంది? 40-42వ వచనం, ఇక్కడ వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించే వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానము పొందుటకు పాత్రని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచూ వచ్చినట్టు. చూడండి, వాళ్ళని కొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, కానీ వీళ్ళు ఏమాత్రము వారి మాట పట్టించుకోకుండా ప్రతిదినము ఇంకేం చేస్తున్నారు? ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. చూడండి, యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. ఇలా ప్రకటించడం వల్ల ఏమవుతుంది? శిష్యుల యొక్క సంఖ్య మరి విస్తరించుచూ వచ్చిందట. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్య తమలో విధవరాండ్రు అని చెప్పేసి అంటున్నాను. అంటే శిష్యుల యొక్క సంఖ్య విస్తరించడము అనేది జరుగుతుంది పిల్లరా. కాబట్టి అయితే ఇంకా అయినా కానీ ఏం చేస్తూ ఉంటాడంటే సాతానుడు సంఘాన్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఎలా ఆటంకపరచాలనుకుంటుండు? వాడు ఎక్కడి నుంచో బయట నుంచి రాడు. ఎక్కడి నుంచి వస్తాడు? సంఘంలోనే ఉంటాడు. సంఘంలో నుండి మనలో నుండి బయటకు వెళ్ళేవాడు సంఘంలో ఆటంకపరుస్తూ ఉంటాడు. పౌలు గారు ఏం చెప్తున్నారు పిల్లరా? పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన సువార్త అంతా ప్రకటించిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత మీలో క్రూరమైన తోడేళ్ళు బయలుదేరును అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు మందను కనికరింపరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అపొస్తలుల కార్యము 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 29వ వచనం నుంచి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి శిష్యులను తమ వెంట ఈడ్చుకు వెళ్ళాలని చెప్పి సంఘాన్ని గలిమిలి చేయాలని భిన్నమైన సువార్తను ప్రకటించడానికి మరి సాతానుడు సంఘంలో నుండి బయటకు వస్తారు. వారెవరు? మందను కనికరింపరు, మరి మనల నుండి మరి బయలుదేరుతారు అని చెప్పేసి అంటున్నాడు. 1వ శతాబ్దంలోనే మరి పౌలు గారు సువార్త ప్రకటించి
నుంచి వచ్చిన తర్వాత భిన్నమైన సువార్త ప్రకటించడం వలన భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి మీలో కొందరు ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ నుండి బయలుదేరిన వారే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు అంటే సంఘంలో నుండి వచ్చిన అంటున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ వచనం నుంచి 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసుకున్నట్టయితే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకకు ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మను ప్రదానము చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రుల నుండి ఎట్లయినను తొలిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలానగా వచ్చిన వాడు ఎవరైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినాను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుట యుక్తమే. మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను, మేము ప్రకటించిన యేసును కాక మరొక యేసును ప్రకటించారు. యేసుక్రీస్తును ప్రకటించారు. ప్రియులారా, మృతుల నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును ప్రకటించారు. బాలుడైన యేసుక్రీస్తును నేడు ప్రకటిస్తూ ఉన్నారు. నేడు మరి లెంట్ డేస్ అని ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా, మొన్న భాస్మ బుధవారం అన్నారు, ఇప్పుడు లెంట్ డేస్ ప్రారంభమైనవి. ఇవి ప్రకటిస్తున్నారు. ఇవి బైబిల్లో ఉన్నాయంటే లేవు. ఏది మరణ పునరుద్ధరణ గురించి కేవలం ఇప్పుడే బాధపడాలా, లేకుంటే నిత్యము ప్రకటించమన్నా? ఇప్పుడు బల్ల తీసుకుంటున్నారు. బల్ల ఎందుకోసం చూసినా ఆయన మరణం పునరుద్ధానము గురించి ఆయన వచ్చే వరకు జ్ఞాపకం చేయాలి, సువార్త ప్రకటించాలని చెప్పేసి. అంటే మనం కేవలము మంత్రికి ఒకసారి మరి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంచుకుంటూ ఏం చేస్తూ ఉన్నాము, కేవలము ఈ లెంట్ వేసి అని చెప్పేసి ఇక్కడ అంగలార్పులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు, ఇది వాక్యానుసరమైనది కాదు అని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు, ఇదే భిన్నమైన సువార్త. ఆ యొక్క సరళత నుండి మరొక యేసును వీరు ప్రకటిస్తూ ఉన్నారు, మరొక క్రీస్తును ప్రకటిస్తున్నారు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13-15 నుంచి చూసుకున్నట్టయితే 13-15 చూసుకున్నట్టయితే అక్కడేమో ఎలానగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వారి ప్రచారకులను నీతి ప్రచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఇది పిల్లరా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఏమని ప్రకటిస్తున్నాము? తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకుని వచ్చి అని చెప్తున్నామా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆ కుమారుడు లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడని చెప్తున్నామా? ఎలా ప్రార్థిస్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారు? ఏ సువార్త ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరించేవాడే జీవం గలవాడు. ఎవడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మలేదు వాడు జీవం లేనివాడు అని చెప్పేసి వాక్యం చెప్తున్నారు. మరి ఏ విధంగా విశ్వసిస్తున్నారు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనం చూసుకున్నట్టయితే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. తండ్రి మా కోసం శరీరం ధరించుకొని వచ్చాను తండ్రి, నీకు స్తోత్రం తండ్రి అని ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఎలాంటి డేస్లో మా కోసం శిలువ మరణం పొందిన తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఎంత దారుణం పిల్లరా! ఒక్కసారి వీళ్ళే క్రూరమైన తోడేళ్ళు. వీరు మందను కనికరింపక మరి తమ వెంట ఈడ్చుకొని వెళ్తారు. సచ్చిన కుక్కను ఏ విధంగా ఈడ్చుకొని వెళ్తారో ఆ విధంగా ఈడ్చుకొని వెళ్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధిను ఉన్నారు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టు
కొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పేసి వారిని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం పిల్లరా. మరి ఏది సువార్త, ఏ సువార్తను ప్రకటించాలి, ఏం చెప్తా ఉన్నారు పిల్లరా? వారు ప్రకటించిన సువార్తకు మొదటి శతాబ్దంలో ఎంతమంది మనసు పొందుకున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 41 42 వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు పిల్లరా. ఇంకా అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 38, 39 వచనాలు మనం చదువుకున్నట్టయితే పిల్లరా, 38, 39 వచనాల్లో అక్కడ ఏం చెప్పబడుతుంది? కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను ఈ కార్యములను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమవును. ఒకవేళ ఇది మనుషుల వల్ల కలిగింది ఏదనుకో వ్యర్థమవుతుంది. అయితే దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు సుమి అని చెప్పేసి అంటున్నారు. మునికోణులకు ఎదురుతంత అసాధ్యము. చూడండి పిల్లరా, మనం ఎటు వెళ్తున్నాము, ఏ విధంగా వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నామా, వాక్యానుసరమంగా జీవిస్తున్నామా? యేసుక్రీస్తు దేవుని కుమారుడైన దేవుడని నమ్ముచున్నావా, లేకుంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నావా? ఏ విధంగా చెప్తున్నామా? ఇదే భిన్నమైన సువార్త. దేవుని వాక్యాన్ని బంధించాలని అనుకుంటున్నారు, కానీ అది అసాధ్యము. దేవుని వాక్యం ఎక్కడి నుంచైనా మరి చెప్పబడుతుంది, సత్యము తెలియబడుతుంది లోకానికని మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లలు. ఎందుకంటే ఏం చేస్తున్నారు మీరు? ఆ పాటికే నీ శరీర సంరక్షణ కోసము బోధ చేస్తున్నావా, లేకుంటే ఆత్మల రక్షణ కోసం బోధ చేస్తున్నావా? నిన్న మొన్న ఒక వాక్యాన్ని చూశాను పిల్లరా. ఏమంటా ఉన్నాడు అంటే, మరి యోబు గారు తన కుమారులు అనేకమైన విందులకు వెళ్తారు కదా, విందులకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా తప్పిదములు చేసిందేమో అని చెప్పేసి ఆయన యోబు బలి ఇస్తాడు. అలాగే నేడు కూడా మన పిల్లల్ని, క్రైస్తవులను పడుతున్న మన పిల్లలనట మరి ఎటు విందులకు పంపిస్తున్నాం, వివాహాలకు, మహోత్సవంలకు పంపిస్తున్నాం కదా, వారు అక్కడ తప్పులు చేస్తారు కదా, వారి కోసం మనం కూడా బలి ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉన్న సహోదరులు నేడు క్రైస్తవంలో మరి తేలిండ్రు. మరి దానివల్ల మనము విమోచింపబడతామా? పాపం నుండి రక్షింపబడతామా? నువ్వు ఏ విధంగా రక్షింపబడ్డావు? క్రీస్తులోనికి వచ్చావంటే నువ్వు ఏ విధంగా రక్షింపబడ్డావు? దేనివల్ల విమోచింపబడ్డావు అని చెప్పబడుతుంది. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో చూద్దాం పిల్లరా. మొదటి పత్రికలో ముగించుకుందాము. మొదటి పత్రికలో మనం చూసుకున్నట్టయితే 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసుకుంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులను, ఒక్కసారి ఆలోచించండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగరా? ఏ విధంగా విమోచింపబడుతున్నాము? క్రీస్తు రక్తం చేత. మరి ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా యోబు అర్పించినట్టు అర్పించమంటారు ఏంది? మనం పిచ్చోళ్ళమా ఏంటి అసలు? ఏ విధంగా ఆయన మన పాపం నిమిత్తం ఏం చేసిండు? మనము పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే పాపం నుండి విమోచింపబడ్డారని వాక్యం సెలవిస్తుంటే ఏంది? మీరు వెండి వస్తువుల చేత, క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడ్డారంటే ఇంకా మళ్ళీ బలులు అర్పించాలా అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఇది? ఒకసారి ఆలోచించండి. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమంటుండు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 10వ అధ్యాయంలో 12వ వచనంలో చదవండి. వాక్యం చదవండి. ఎందుకు ఆవేశపడుతూ నేనే సత్యం చెప్తున్నానని చెప్పి విర్రవీగుతున్నారు మీరు? నాకు అర్థమైతలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే 10వ అధ్యాయం 12వ వచనం, ఈయనైతే పాపం నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి
ఎవరు? యేసుక్రీస్తు ఒకటే బలిని అర్పించాడు. సదాకాలం నిల్చు బలిని అర్పించాడు. ఏం అర్పించాడు? తను తాను అర్పించుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇక్కడ అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. సదాకాలంలో సంపూర్ణులుగా చేసిందంటే ఇంకా మళ్ళా ఏంటి అసలు అర్థమైతలేదు. మరి ఏ విధంగా ప్రకటిస్తున్నారు? బలి ఇవ్వాలట ఇప్పుడు కూడా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఏమంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 9వ అధ్యాయంలో 12 నుంచి మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎలానగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లునట్లుగా శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను కదా. ఏంటి ఇంత యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడతామంటే ఏం చెప్తా ఉన్నారు? ఏంటి ఒక్కసారి ఆలోచించండి. వాక్యానికి విరుద్ధంగా చెప్తా ఉన్నారు పిల్లరా, వాక్యానికి విరుద్ధంగా చెప్తా ఉన్నారు. మరి మేకల యొక్క కోడల యొక్క రక్తం మనల్ని శుద్ధి చేయలేదని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకన్నా ఉన్నదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఇంకేమంటుంది ఇక్కడ ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 28వ వచనం అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపము భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారిని రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని చెప్పేసి అంటా ఉన్నాడు పిల్లరా. ఇంకా అనేకములు ఉన్నాయి. ఇవి చెప్పుకుంటూ పోతే మనకు చాలా వాక్యాలు రెఫరెన్స్లు ఉన్నాయి. మరి ఇవి మన పాపాలని తీసేయలేవు. మరి మేకలు కోడేళ్ళు ఏవైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ దాని ద్వారా ఇప్పుడు మరి మనం పరిశుద్ధపరచబడము. ఎవరి వల్ల మనం పరిశుద్ధపరచబడినాము? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డామని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉన్నది పిల్లలు. కాబట్టి పిల్లల ఎవరిని విమర్శించాలని ఎవరిని తప్పు పట్టాలని కాదు. ఇప్పుడు ఇంకా మనము బలి అర్పించడం ఏంటి? లేదు. ఇదే మరి సత్యవాక్యాన్ని బంధించాలని చెప్పేసి చూస్తున్నారు. ఏ విధంగా మరి దేవుడు తన వాక్యాన్ని బంధింపబడి ఉంచలేడు. కాబట్టి ఏం చేస్తుండు? దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయంలో సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆలోచించండి. ఇకనైనా మన మనసు మార్చుకుని సత్యం వైపు వాక్యం వైపు మళ్ళించి దేవుని వైపు వెళ్తూ మరి సత్యవాక్యంలో నిలిచి ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ మరి దేవుని చెప్పిన ప్రకారంగా జీవించేవారుగా ఉండాలని చెప్పేసి, దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదని చెప్పేసి, ఏంటి ఏ వాక్యం బంధింపబడి ఉండలేదు, ఏదిని బంధించాలని చూస్తున్నాడు సాతానుడు, ఏది తెలియకుండా ఉండాలని సంఘానికి చూస్తూ ఉన్నాడు. ఏదైతే యేసుక్రీస్తు మరణంని నిరర్ధకం చేసి జీవంను అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడో ఆ సువార్తను ప్రకటింపబడకుండా, ఆ సువార్త ఎవరికి తెలియకుండా చేయాలని చెప్పేసి వాడు మరి పన్నాంగం పండుతుండు సాతానుడు. వాటిని మనం తెలుసుకొని ఇకనైనా వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకొని దానికి లోబడే వారిగా జీవిస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి మేము అందరినీ బతుకులు అనుకుంటున్నాం. చెప్పబడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించిన ఆమెన్. అందరికీ వందనాలు.